వెల్కమ్ టు V9 న్యూస్. నేను మీ ప్రవళిక. తెలంగాణలోనే కాదు ఏపీలో కూడా ఏషియన్ పెయింట్స్ నెంబర్ 1 డీలర్స్గా రాణిస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్న జనరేషన్లో చూసుకుంటే ప్రతి ఒక్కరికి సొంతింటి కళ అనేది ఉంటుంది. అందులో ఆ ఇంట్లో బెడ్రూమ్ ఇలా ఉండాలి, కిచెన్ అనేది ఇలా ఉండాలి, మా కిడ్స్ రూమ్ ఇలా ఉంటే బాగుంటుంది అని ప్రతి ఒక్కరు ఇల్లును అనేది కస్టమైజ్డ్గా ప్లాన్ చేసుకుంటారు. అసలు ఆ పెయింట్స్ అనేవి ఇలా ఉంటే బాగుంటుంది. పెయింట్ హోటల్ చైర్మన్ అనుదీప్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. హలో మ్యామ్. ముందుగా మీ గురించి చెప్పండి. మీరు ఎక్కడ జన్మించారు, మీ ఫ్యామిలీ నేపథ్యం ఏంటి? హాయ్, నేను అనుదీప్. యాక్చువల్గా బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ హైదరాబాద్ ఇట్ సెల్ఫ్. మా ఫాదర్ సురేష్ బాబు. మా ఫ్యామిలీ బిజినెస్ వచ్చేసి వేరేది ఉంది, గ్లాస్ వేర్ క్రాకరీ బిజినెస్ అండి. బట్ ఆల్మోస్ట్ ఇది మా బావ గారి షాప్. యాక్చువల్లీ శ్రీరామ పెయింట్స్ అని మా బావ షాప్ 1970s షాప్ ఓపెన్ చేశారు వాళ్ళు. సో వీఆర్ #1 డీలర్స్ ఇన్ ఏషియన్ పెయింట్స్ అండి. మన ఏపీ తెలంగాణ #1 డీలర్స్. సో 10 years బ్యాక్ మా బావ గారు ఏం చేస్తారు, ఒక సర్వీస్ డివిజన్, అంటే ఇప్పుడు అందరు వస్తున్నారు, పెయింటర్స్ వస్తున్నారు, తీసుకెళ్తారు, బట్ కస్టమర్స్కి ఏంటంటే ఒక నాలెడ్జ్ ఉండదు ఎలా చేయాలి ఏంటి అనేది. సో ఆ ఇంటెన్షన్తో ఏం చేస్తారంటే ఒక సర్వీస్ డివిజన్ ఓపెన్ చేస్తాం. అలా ఎలా అంటే ఇప్పుడు ఒక కస్టమర్స్ డైరెక్ట్ మా దగ్గరికి వచ్చేసి, సార్ నాకు ఈ రూమ్ కస్టమైజ్ కావాలి, ఒక పెయింటింగ్ వేపియాలి, సో పెయింటర్స్ ఉన్నారా అనే బదులు మా దగ్గరికి వచ్చేసి పెయింటింగ్ ఏమంటే మేమే ఆ కలర్ సెలెక్షన్ చేస్తాము, పెయింటర్స్ని ఇస్తాము, ఆ పెయింట్ చేసి ఇస్తామట. సో మేము ఎలా అంటే వి ఈవెన్ గైడ్ దెమ్ ఏ కలర్ అయితే ఎలా బాగుంటుంది ఏంటి. వి హ్యావ్ సిస్టమ్ ఉంటుందండి. సిస్టమ్ వర్చువల్ చూపిస్తాం వాళ్ళకి ఎలా చేయొచ్చు ఏంటి, ఈ కలర్ వేస్తే ఎలా ఉంటుంది. అండ్ వాళ్ళకు సైడ్ వాల్పేపర్ కాదు, సో మేము ఒక సైడ్ వాల్పేపర్ వేసేసి ఇంకో సైడ్ కలర్ వేసేసి ఫస్ట్ వర్చువల్ చూపిస్తాము. వాళ్ళు ఓకే అన్నాకనే దెన్ విల్ గో విత్ ఫర్దర్కి వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళాక కూడా మేము ఏం చేస్తాం, శాంపుల్స్ ఇస్తాం వాళ్ళకి. యాక్చువల్గా వాళ్ళ కస్టమర్కి వి గివ్ అ చాయిస్ అండి. 4 to 5 కలర్స్ ఇస్తాం వాళ్ళకి. వాళ్ళు అవన్నీ కలర్స్ సెలెక్ట్ చేసుకొని వర్చువల్గా మేము శాంపుల్స్ చేస్తాం గోడ మీద, ఐ మీన్ వాల్స్ మీద. వేసాక దెన్ వాళ్ళు ఓకే అనుకుంటే దెన్ విల్ గో ఫర్దర్ వెళ్తాం. ఓకే, సో మీ దగ్గర అన్ని కలర్స్ అవైలబుల్ ఉంటాయి అండ్ కస్టమైజ్డ్ కూడా చేస్తారు. యా, ఏషియన్ పెయింట్స్ గాట్ మోర్ దాన్ 2000 కలర్స్ అండి. సో మేమేం చేస్తాం అంటే మేము యాక్చువల్ సింగిల్ వాల్ నుంచి వచ్చేసి బిల్డింగ్ మొత్తం పెయింటింగ్ తీసుకున్నాం సర్వీస్. సో ఎనీథింగ్, ఇప్పుడు కస్టమర్ వస్తాడు, బిల్డింగ్ మొత్తం వేపియాలి, పెయింటర్ వెనకాల పడాల్సిన అవసరం లేదు. నాకు కంప్లీట్ ఒక కాంట్రాక్ట్ నాకు ఇచ్చేస్తాను అనుకోండి, పెయింటర్స్ నేను చూసుకుంటాను, పెయింట్ నేనే చూసుకుంటాను,
ఎవ్రీథింగ్. అండ్ నేనే ఉల్టా వాళ్ళ కస్టమర్ దగ్గర నేను వాళ్ళని ఇది చేస్తున్నాను, సార్ ఈ కలర్ బాగుందా, ఈ కలర్ బాగుందా అని. దే డోంట్ నీడ్ టు కమ్ బ్యాక్ టు మీ, ఐ గివ్ దెమ్ ఎవ్రీథింగ్ టు దెమ్. ఓకే. అండ్ మీరు ఈ బిజినెస్లో మీరు ఫస్ట్ ఏం చదువుకున్నారు, మీ క్వాలిఫికేషన్? ఐమ్ డన్ విత్ మై ఎంబీఏ అండి. నా ఎంబీఏ నేను హైదరాబాద్ చేశాను. ఐ డన్ మై ఎంబీఏ ఇన్ 2011 సెయింట్ జోసెఫ్ పీజీ కాలేజ్ చేశానండి బషీర్బాగ్లో. ఓకే. మీరు ఈ బిజినెస్లోకి రావాలనే ఆలోచన ఎలా వచ్చింది? వెల్ యాక్చువల్లీ నేను ఐఎమ్ ఇంటూ మల్టిపుల్ బిజినెస్ అండి. ఫస్ట్ 2011 అయిపోయాక నేను క్యాటరింగ్ ఫీల్డ్ చేశాను ఒక 2 years. దెన్ దాని తర్వాత ఒక 6 years ఆల్మోస్ట్ 5 years ఒక రెస్టారెంట్ నడిపానండి. ఓకే. రెస్టారెంట్ కమ్ క్యాటరింగ్ చేశాను. దాని తర్వాత ఆబ్వియస్లీ అప్స్ అండ్ డౌన్స్ ఆర్ కామన్ ఇన్ దిస్ లైఫ్ అండి. సో ఐ వెంట్ త్రూ ఎ డౌన్ ఫేజ్. దెన్ అప్పుడు మా ఫ్యామిలీ బిజినెస్ ఉంది, బట్ నేను బావ దగ్గరికి వచ్చాను, మా బావగారి దగ్గరికి. సో ఇలా ఉంది సిచ్యువేషను, ఫర్దర్ ఏం చేద్దాం అనుకుంటున్నాను. మా బావగారు అది సర్వీస్ డివిజన్ ఇలా పెట్టుకుందాం అనుకుంటున్నాను, సో వచ్చేసేయి నువ్వు మొత్తం చూసేసుకో అన్నట్టు. దెన్ ఐ కేమ్ ఇన్ టు దిస్ ఫీల్డ్ అండి. మా బావగారితో పార్ట్నర్షిప్ చేస్తూ నేను అంటే రీటైల్ అండ్ హోల్సేల్ వచ్చేసి మా బావగారు చూసుకుంటారు, అండ్ సర్వీస్ డివిజన్ వచ్చేసి నేను చూసుకుంటాను మొత్తం. సో ఆ ఉద్దేశంగా ఇలా వచ్చాను నేను. ఓకే. మీరు ఎన్ని బిజినెస్లు చేశారు కదా, మీకు ఇందులో బాగా నచ్చింది ఏ బిజినెస్? సో డెఫినెట్లీ పెయింట్ హోటల్ అండి. ఓకే. ఇందులో స్కోప్ చాలా ఉంది, ఇందులో స్కోప్ చాలా ఉంది, స్కై హై స్కోప్ ఉందండి. మనం పెయింట్స్ అనేది ఖచ్చితంగా రీపెయింటింగ్ కానివ్వండి, ఫ్రెష్ పెయింటింగ్ కానివ్వండి, ఖచ్చితంగా పెయింట్స్ అనేది ఎల్లప్పుడు చేయాల్సిందే. కొత్త బిల్డింగ్ కానివ్వండి పెయింట్ చేయాలి, పాత బిల్డింగ్ కానీ పెయింట్ చేయాలి. అండ్ ఇప్పుడు వచ్చే డెవలప్మెంట్కి మన హైదరాబాద్ అని కాదండి, మొత్తం డెవలప్ అవుతున్న కొద్దీ డెఫినెట్లీ పెయింట్ అనేది ఇంకా అవుతూ ఉంటుంది తప్ప డౌన్ అయితే అవ్వదండి. సో నేను ఒక ఇన్స్టింక్ట్స్ ఎలా వస్తుందంటే ఖచ్చితంగా మేము అరే నాకు ఈ బిజినెస్ చాలు అనుకోవాలి తప్ప నాకు బిజినెస్ అవ్వట్లని ఆలోచించాల్సిన అవసరం లేదు. అకార్డింగ్ టు మీ అంతే అండి. ఈ బిజినెస్లో స్కోప్ గురించి చెప్పారు, అండ్ కాంపిటీషన్ కూడా చాలా ఉంటుంది. అండ్ మీరు చూస్తే చాలా యంగ్ అండ్ డైనమిక్గా ఉన్నారు, థాట్స్ కూడా చాలా క్రియేటివ్గా ఉంటాయి ఈ ఏజ్లో చెప్తే. మీరు మార్కెట్కి అనుగుణంగా ఏ విధంగా అప్డేట్ చేసుకుంటున్నారు ఈ బిజినెస్ని? డెఫినెట్లీ మీరు అన్నట్టు మార్కెట్లో చాలా కాంపిటీషన్ ఉందండి. అండ్ ఎంత కాంపిటీషన్ ఉంటే అంత మంచిది. నా అకార్డింగ్ టు మీ కాంపిటీషన్ ఉంటే చాలా మంచిది. దాని తగ్గట్టే మన థాట్స్ అలా వెళ్తుంటాయి. సో మేము ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నాం ప్రస్తుతానికి అయితే. దెన్ వి వైశ్య అనేసి, దెన్ అదర్ వైశ్య యూత్ అనేసి, విబిఎన్ అనేసి, ఐ మీన్ మల్టిపుల్ బిజినెస్ ఆర్గనైజేషన్. నాకు అలా పబ్లిక్ రిలేషన్ పెంచుకుంటే నాకు అలా బిజినెస్ వస్తుంది. అండ్ అంటే మేము ఎలా అంటే వీ టేక్ అ బిల్డింగ్ అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ వీ గో ఇన్ అ సిస్టమాటిక్ వే. ఫస్ట్ బిల్డింగ్ తీసుకోగానే సార్ వచ్చిందా, పెయింటర్ వచ్చాడా, ఈ గోడకేసి అయిపోయింది అని కాకుండా మేము ఫస్ట్ వి టెల్ దెమ్ సార్ మాది ఇలా ఉంటుంది, వాళ్ళకి ఎలివేషన్లో వి డూ కాంబినేషన్స్ ఇస్తాం, సో దీస్ ఆర్ కాంబినేషన్ అనేసి. దెన్ వీ గివ్ దెమ్ చాయిసెస్, లైక్ యూనో దేర్ నెంబర్ ఆఫ్ పుట్టీలో నెంబర్ ఆఫ్ చాయిసెస్ ఉంటాయి, పెయింట్లో దేర్ చాయిసెస్ ఉంటాయి, వాళ్ళకి చాయిస్ ఇస్తాం మేము. సో ఏ చాయిస్ కావాలి, ఏం కావాలి, అండ్ ద బెస్ట్ వే ఎలా ఉంటుందంటే ఇప్పుడు కొన్ని దగ్గర వాటర్ ప్రూఫింగ్ ప్రాబ్లం ఉంటుందండి. పెయింటర్ పిలుస్తాం, మీరు ఈ రూమ్ వేసామంటారు, అతను వేసేస్తాడు. అది ఈ కాంట్ ఐడెంటిఫై దట్ అది ఏం ప్రాబ్లం తెలియదు. అది ఏమంటాడు, ఆ పెయింట్ వేసి వెళ్ళిపోతుంది సార్ అంటాడు. బట్ అది సిస్టమ్ కాదు. అక్కడ ఏం ప్రాబ్లం ఫస్ట్ అంటే వాటర్ లీకేజ్ అవుతుంది, ఎందుకు అవుతుంది, మేమేంటంటే అది ఎందుకు అవుతుంది ఫస్ట్ అది రెక్టిఫై చేసి దాని సొల్యూషన్ ఇచ్చాక, దెన్ దాన్ని సొల్యూషన్ చేశాక దెన్ అగైన్ మేము పెయింట్ వేస్తాం. సో దట్ ఈస్ వాట్ పెయింట్ హోటల్ ఈస్. మేము దాని ప్రాబ్లమ్స్ ఏంటో మేము చెప్తాం, ముందు రాకుండా చేసేస్తాం. ఇప్పుడు పెయింట్ వేసాక మళ్ళీ 1 yearలో రాదని గ్యారంటీ లాగా కాదు కదా. సో మరి దాన్ని అలాంటి అంటే ఇట్స్ జస్ట్ అ స్మాల్ ఎగ్జాంపుల్ అండి. సో అలా మేము దాన్ని రెక్టిఫై చేశాకనే మేము ఫర్దర్కి వెళ్తాం. ఓకే. బయట మార్కెట్తో కంపేర్ చేసుకుంటే సర్వీసింగ్ కానీ ప్రైజెస్ కానీ మీ దగ్గర ఎలా ఉంటాయి? ద బెస్ట్ ఉంటుందండి. వన్ థింగ్ ఐ టెల్ యూ, ప్రైజింగ్ నేను చెప్పలేనండి, బయట అంటే తక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటుంది, ఐ కాంట్ టెల్ దా. బట్ సర్వీస్ మాత్రం ద బెస్ట్ ఉంటుందండి. మేము ఇచ్చే ప్రైస్కి మేము ఇచ్చే సర్వీస్కి ద బెస్ట్ ఇస్తాం. మీరు ఒక్కసారి మా దగ్గరకు వచ్చారనుకోండి, నాకు ఇంకో అంటే ఒక రూమ్ కోసం వస్తే బిల్డింగ్ ఇస్తారండి, అది నేను గ్యారంటీగా చెప్పగలుగుతాను. బిజినెస్ అంటేనే చాలా రిస్క్ అని అంటారు. మరి ప్రతి బిజినెస్లో ఆ లెవెల్లో ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి, మీరు వీటిని ఎలా ఓవర్కమ్ చేసుకుంటున్నారు? ప్రాబ్లమ్స్ ఉంటేనే కదండి ఓవర్కమ్ చేయగలుగుతాం మనము. సో ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, మీరు వాటిని ఎలా సాల్వ్ చేస్తున్నారు? బేసిక్లీ నా సర్వీస్ డివిజన్ కాబట్టి ఖచ్చితంగా మార్నింగ్ టు ఈవినింగ్ నా కాల్స్ వస్తుంటాయి, ప్రాబ్లమ్స్ ఐ హావ్ టు ఫేస్ దట్. అండ్ ఇట్స్ ఛాలెంజింగ్, అంటే ఇంకేం చెప్పలేను, అది ఇట్స్ ఛాలెంజింగ్ టాస్క్ ఫర్ మీ. సో ఎందుకంటే మార్నింగ్ అదే చెప్పంగా మేము ఒక సిస్టమ్ మెయింటైన్ చేస్తామండి.
ద మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఐ కాల్ ఆల్ మై, ఫర్ ఎగ్జాంపుల్ ఐమ్ టెలింగ్ యూ, ఇప్పుడు నా చేతిలో 25 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ద స్మాల్ నుంచి పెద్దవి, లైక్ బిల్డింగ్ ఒక 5 ప్రాజెక్ట్స్ వచ్చేసి 5 to 6 ప్రాజెక్ట్స్ వచ్చి కంప్లీట్ బిల్డింగ్ ఉందండి, ఆల్మోస్ట్ లైక్ 15 to 20 ఫ్లాట్స్ అలా. సో ఫస్ట్ థింగ్ మేము ఏం చేస్తాం, మార్నింగ్ లేవగానే ఫస్ట్ మా కాంటాక్ట్స్కి కాల్ చేస్తాం, కాంట్రాక్టర్స్కి ఎక్కడ ఉన్నారు, ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనేది. దెన్ వాళ్ళ మెటీరియల్ ఏం కావాలి, దెన్ నెక్స్ట్ వచ్చేసి మెటీరియల్ ఏం కావాలి వచ్చి తీసుకొని మెటీరియల్ అనేసి. దెన్ అదే అప్డేట్ వి గివ్ టు ద కస్టమర్. ఎవ్రీ డే అప్డేట్ ఉంటుందండి మా కస్టమర్కి, ఎలా సరే వాళ్ళు వీళ్ళు వస్తున్నారు, ఈ వర్క్ చేస్తారు, ఇలా ఉంది సార్ అని చెప్పేసి చెప్తాం. ఈవెన్ ఇఫ్ సమ్ పెయింటర్స్కి ప్రాబ్లమ్ వస్తుంది, దే వోంట్ గో, సో వి కాల్ దెమ్ అండ్ టెల్ దెమ్ లైక్ సార్ ఇవాళ ప్రాబ్లమ్ ఉంది సార్, ఇవాళ రావట్లేదు, ఈ వర్క్ రేపు చేస్తాము, వి డూ దట్ అండి. అండ్ వర్క్ అంతా అయిపోయాక ఈవినింగ్ ఖచ్చితంగా కస్టమర్కి చెప్పేసి దెన్ అగైన్ వి గివ్ ద అప్డేట్ టు కస్టమర్స్, సార్ దిస్ ఇస్ వాట్ ఇవాళ ఇలా అయింది అనేసి. సో ఇవన్నీ అయిపోయాక కూడా ఖచ్చితంగా ఏదో ఒక రకంగా కస్టమర్ సాటిస్ఫాక్షన్ అవ్వకపోతే మేము ఖచ్చితంగా మళ్ళీ రీవర్క్ చేస్తాం. ఓకే, సో ఇది మా ప్రొసీజర్ అండి బేసిక్గా. సో మ్యాక్సిమం ఐ ట్రై టు డూ ఇట్ స్మూత్లీ. నేను ఏం ప్రాబ్లం రాకుండా ట్రై చేస్తాను, బట్ ఎక్కడొక ప్రాబ్లం వచ్చినప్పుడు రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తాను నేను. ఓకే, మనము ఈ జనరేషన్లో చూసుకుంటే ఏ విషయంలో అయినా కానీ చాలా ఫాస్ట్ సర్వీసింగ్, ఫాస్ట్ డెలివరీ అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కస్టమర్స్. మీరు దీన్ని ఎలా ఎంత టైంలో కంప్లీట్ చేయగలుగుతారు సర్వీస్? ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 3 bedroom ఫ్లాట్ ఇచ్చారనుకోండి, ద వేకెంట్ 3 bedroom ఫ్లాట్ ఇస్తే విత్ పుట్టి, ప్రైమర్ అండ్ 2 coats ఆఫ్ పెయింట్ వచ్చేసి నేను మ్యాక్సిమం ఆఫ్ 10 days కంప్లీట్ చేసి ఇచ్చేస్తానండి మ్యాక్సిమం. అండ్ ఇప్పుడు అందులో మనుషులు ఉన్నారనుకోండి 15 days పడుతుంది. సో వీ గివ్ ద వెరీ ఫాస్ట్ సర్వీస్ ఇస్తామండి, అదైతే గ్యారంటీ ఇస్తాను. 10 days సర్వీస్ గ్యారంటీ మాది. ఓకే, అండ్ పెయింటింగ్ పరంగా చూసుకుంటే క్వాలిటీ అనేది ఎలా ఉంటుంది మీ దగ్గర? ద జెన్యూన్ ఉంటుందండి. యాజ్ ఐ టోల్ యూ, మేము ఏషియన్ పెయింట్స్ #1 డీలర్ అండి. సో మేము అలా డూప్లికేట్ మాల్ ఇచ్చేసి చేసే రకం కాదు. యూ కెన్ కమ్ ఎనీ టైమ్ టు మై స్టోర్. మా స్టోర్ హైదరాబాద్లో ఉండి ఎప్పుడైనా వచ్చి మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు, క్రాస్ చెక్ చేయొచ్చు ఎలా అవుతుంది ఏంటనేసి. కంపెనీ వాళ్ళకి, ఏషియన్ పెయింట్స్ కంపెనీ వాళ్ళకి ఫోన్ చేసుకుని రీచెక్ చేయొచ్చు, శ్రీరామ పెయింట్స్ అనేది ఏంది ఎలా ఉందని మీరు రీచెక్ చేసుకుని మాకు ఇవ్వచ్చు. మీరు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు అన్నారు కదా, ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంటారు? మేము యాక్చువల్గా పెయింటింగ్, రీపెయింటింగ్, వుడ్ పాలిష్, వాటర్ ప్రూఫింగ్, వాల్ పేపర్స్, టెక్స్చర్స్, ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ టెక్స్చర్స్, ఇలాంటివి చాలా చేస్తామండి. ఇంకొన్ని దీనికి సంబంధించి అవి చేస్తామండి మేము అన్ని. ఓకే, ఇప్పుడు మీరు పెయింటింగ్ అన్నారు కదా, పెయింటింగ్లో సర్వీస్ అనేది ఎలా ఉంటుంది? అదే చెప్పాం కదా, పెయింటింగ్లో మీకు ఇప్పుడు కొత్త ఇల్లు అనుకోండి, పుట్టి పెడతాం మనము. చాలా మందికి పుట్టి అని తెలీదు, లప్పం అంటారు ఫర్ ఎగ్జాంపుల్. లప్పం పెట్టేసి దాన్ని పెయింట్ పెట్టేసి అలా చేస్తాము. రీపెయింటింగ్ అనుకోండి, జస్ట్ వాల్స్ మీదే పేపర్ కొట్టేసి దాన్ని అక్కడ పెయింట్ వేస్తాం. దట్ ఈస్ పెయింటింగ్లో అది. అండ్ పెయింట్స్లో కూడా దర్ ఎన్ నెంబర్ ఆఫ్ క్వాలిటీస్ అండి. బేసిక్గా దర్ 4 to 5 క్వాలిటీస్ ఉన్నాయి, అది ఎవరికి తెలియదు. ఏమనుకున్నాడు పెయింట్ అంటే ఏముంది, ఒక డబ్బా వచ్చిందా వేసేసామా, అలా కాదు. సో దే ఆర్ ఓన్లీ 3 qualities 4 qualities ఉంటాయి. సో అది మనం కస్టమర్ చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది. మీరు నార్మల్ పెయింటర్స్కి ఇచ్చేసారు అనుకోండి, అతను ఏం చేస్తారు, ఏదో పెయింట్ తీసుకొస్తారు వేసేస్తారు, అలా ఉండగా లైఫ్ అనేది ఎప్పుడన్నా ఎంత సింపుల్ అండి, ఎంత పిండి పెడితే అంత రొట్టె వస్తుంది. సో పెయింట్స్ కూడా అంతే అండి, ఎంత మంచి పెయింట్ వేస్తే అంత లైఫ్ ఇస్తుందండి. ఓకే, సో మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్కి మీరు ఇట్లా వాటి గురించి అవగాహన కల్పించి సజెషన్స్ ఇస్తుంటారు? మేము ఖచ్చితంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దే ఆర్ దీస్ క్వాలిటీస్ ఉంటాయి సార్, ఈ క్వాలిటీ అయితే ఇంత లైఫ్ వస్తుంది, ఈ క్వాలిటీ ఇంత లైఫ్ వస్తుంది సార్. అండ్ మీ ఇంటికి అందులో కూడా మీ ఇంటికి ఎలా వేస్తే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కమర్షియల్ అనుకోండి, దాని తగ్గట్టు క్వాలిటీ వేస్తే బెటర్. రెసిడెన్షియల్ అనుకోండి, దాని తగ్గట్టు క్వాలిటీ వేస్తే బెటర్. సో వీ గైడ్ దెమ్, ఇలా ఉంటే ఇలా ఉంటుంది సార్ అంటే. అబ్వియస్లీ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ డిసిషన్ ఉంటుంది, బట్ డెఫినెట్లీ వీ హ్యావ్ టు గివ్ దెమ్ అడ్వైస్. ఓకే, ఇప్పుడు వుడ్ పాలిషింగ్ అన్నారు కదా, ఈ వుడ్ పాలిషింగ్ అంటే ఏంటి, ఇది సర్వీస్ ఎలా ఉంటుంది? వుడ్ పాలిష్లో కూడా చాలా ఉంటాయి సార్, చాలా ఉంటాయి మ్యామ్. యాక్చువల్గా నార్మల్ వుడ్ పాలిష్ ఉంటుంది, ఎలా అంటే పెయింట్ లాగా ఉంటుందండి. నార్మల్ వుడ్ పాలిష్ ఉంటుంది, దాని అందులో మెల్లమైన ఉంటుంది, అది కొంచెం సుపీరియర్. దాంట్లో మళ్ళీ పియూ ఉంటుందండి, ఇట్స్ రియల్లీ గుడ్ క్వాలిటీ. దెన్ లామినేషన్ ఉంటుంది, దెన్ పియూ లామినేట్ అని ఉంటుంది, డూకో పెయింట్ అని ఉంటుంది. ఎలా అంటే ద లోవెస్ట్ రేంజ్ నుంచి ద హైయెస్ట్ రేంజ్ వరకు ఉంటుందండి వుడ్ పాలిష్లో కూడా. మీరు ఒక టేబుల్ చేయాలనుకోండి పాలిష్, అది రైట్ ఫ్రమ్ 2000 నుంచి 20,000 దాకా వేయచ్చు. మీరు టేబుల్ కొంటే 20,000 అవుతుంది అంటే టేబుల్ 2,000 కదా అంటారు, బట్ పాలిష్కి 20,000 ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ద వే వీ మోడిఫై వీ చేంజ్ ద టేబుల్ అలా ఉంటుంది అది. ద మెనీ కైండ్స్ ఆఫ్ వుడ్ పాలిష్ అండి. అందులో కూడా చాలా మంది తెలియదు అసలు వుడ్ పాలిష్ అంటే పాలిష్ కదా అనుకుంటారు, కానీ వుడ్ పాలిష్ చాలా అంటే చాలా ఉన్నాయి, చాలా వేరియంట్స్ ఉన్నాయి. సో ఇఫ్ సమ్వన్ ఎవరికైనా ఎప్పుడైనా గైడ్ కావాలంటే దే కెన్ జస్ట్ కాంటాక్ట్ మీ. నేను
ఇట్స్ అ ఫ్రీ సర్వీస్ అండి. నాకున్న నాలెడ్జ్ కూడా డెఫినెట్గా చెప్తాను పాలిష్ ఎలా ఉంటుంది, ఏం చేయాలి ఏంటని. మీ దగ్గర సర్వీస్ తీసుకోవాల్సిన అవసరమే లేదు, జస్ట్ నా దగ్గర గైడ్ తీసుకున్నా పర్లేదు. ఐ డెఫినెట్లీ టెల్ దెమ్. ఓకే, వాల్ టెక్స్చర్ అన్నారు కదా, దీని గురించి చెప్తారా? వాల్ టెక్స్చర్ అంటే వాల్ టెక్స్చర్ రాయల్ ప్లే ఉంది. ఇప్పుడు ఏషియన్ పెయింట్స్లో కొత్తగా చాలా పాత నుంచి ఉందండి రాయల్ ప్లే. వాళ్ళు ఎప్పటికప్పుడు డిజైన్స్ అనేవి క్రియేట్ చేస్తూ వస్తుంటారన్నమాట. సో ఇంటీరియర్ టెక్స్చర్ అండ్ ఎక్స్టర్నల్ టెక్స్చర్ అంటే చాలా మంది తెలిసి ఉంటుంది. దానిలో కూడా చాలా కొత్త వచ్చాయి, చాలా వెరైటీస్ వచ్చాయి. ఇంటీరియర్ టెక్స్చర్స్లో వచ్చేసి ఎలా చెప్పాలి మీకు, కొంచెం చూస్తే తెలుస్తుంది. ఎనీ టైం చూస్తారా? హాయ్ అండి, నేను ఇక్కడ కలర్ కన్సల్టెంట్ని. సో ఇక్కడికి వచ్చే డిఫరెంట్ టైప్ ఆఫ్ కస్టమర్స్కి నేను డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ కానీ వాళ్ళకు వచ్చే డిఫరెంట్ డౌట్స్, కొత్తగా కన్స్ట్రక్షన్ చేసుకున్న ఇంటికి ఎక్స్టీరియర్ అయినా ఇంటీరియర్ అయినా, సో వాళ్ళకు వచ్చే డిఫరెంట్ డౌట్స్ ఉంటాయి. అంటే ఎక్కడ ఏ కలర్ వేసుకోవాలి, అసలు ఎక్కడ ఏ వాల్పేపర్ వేసుకోవాలి, అసలు ఎన్ని రకాలుగా ఉంటాయి, అవన్నీ డిఫరెంట్ డౌట్స్ ఉంటాయి. సో వాళ్ళ డౌట్స్ అన్నీ క్లియర్ చేయడానికి ఐఎమ్ స్పెషలీ అపాయింటెడ్ అనమాట ఇక్కడ. సో మీకు ఇలా స్టోర్స్ అనేవి మనకి డిఫరెంట్గా ఉంటాయి, అంటే డిఫరెంట్ స్టోర్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. కానీ ఇలా డిజిటలైజ్డ్గా విజువలైజర్ తోటి చూపించే స్టోర్స్ అనేవి ఎక్కడ ఉండవు అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద స్పెషల్ ఫీచర్ అనమాట మన ఏషియన్ పెయింట్స్లో, మా పెయింట్ హోటల్ అండ్ శ్రీరామ పెయింట్స్లో. సో ఒకసారి మనం కలర్ విజువలైజర్లో చూద్దాం అసలు కలర్ కాంబినేషన్స్ ఎలా ఇస్తారు అనేది. ఇంకొకటి మా దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్పేపర్ క్యాటలాగ్స్ కానీ, రాయల్ ప్లే డిజైన్స్ కానీ, టెక్చర్స్ కానీ అవి కూడా ఉంటాయి. సో అవి కూడా ఒకసారి నేను చూపిస్తాను. ఫస్ట్ కలర్ కాంబినేషన్స్ ఎలా ఇస్తారు అనేది మీకు చూపిస్తాను. ఓకే, సో ఇది మన కలర్ విజువలైజర్స్. దీని ద్వారా మనం కలర్ కాంబినేషన్స్ అనేవి కస్టమర్కి ఇస్తాము. సో ఇది శాంపుల్ ఇమేజెస్. సపోజ్ కస్టమర్ అనేది వాళ్ళ బిల్డింగ్ ఫొటోస్ కానీ, వాళ్ళ ఇంటీరియర్ ఫొటోస్ కానీ ఏమీ తీసుకురాలేదు. సపోజ్ ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది, కాకపోతే వాళ్ళు ఫర్దర్గా ముందే అన్ని ప్లాన్ చేసుకోవడానికి వచ్చారనుకోండి, వాళ్ళ దగ్గర ఏం ఫొటోస్ లేనప్పుడు మా దగ్గర శాంపుల్ ఇమేజెస్ ఉంటాయి. సో దాంట్లో మేము కలర్ కాంబినేషన్స్ ఇస్తాం. ఎలా ఇస్తామంటే, సో మా దగ్గర ఆల్రెడీ బెడ్రూమ్స్ కానీ లివింగ్ రూమ్లో ఇలా శాంపుల్ ఇమేజెస్ ఉంటాయి. సో దాంట్లో మనం వాళ్ళకి కలర్ కాంబినేషన్ చూపిస్తామన్నమాట. సో ఒక వాల్కి డార్క్ కలర్, ఒక వాల్కి లైట్ కలర్, కొంతమంది మొత్తం కూడా సింగిల్ కలర్లా వెళ్ళిపోతారు అనమాట. సో దే వాంట్ ఓన్లీ వన్ కలర్, ఎందుకంటే దే ఆర్ గోయింగ్ విత్ ఎనీ వుడ్ ఫర్నిచర్స్, అంటే వుడ్ వర్క్ అట్లా చేపించుకున్న వాళ్ళకి సింగిల్ కలరే ఇష్టపడతారు. లేదు వాళ్ళకి వుడ్ ఫినిషెస్ ఏం లేవనుకోండి, వాళ్ళు డిఫరెంట్ కలర్స్ చూస్ చేసుకుంటారు, ఏంటంటే వాళ్ళ ఇంటిని ఇంకా ఎలివేట్ చేసుకోవడానికి. సో ఇలా ఇది వచ్చేసి లివింగ్ రూమ్. మనం ఇందులో పర్పుల్స్ ఇవ్వచ్చు, బ్లూస్ ఇవ్వచ్చు, ఆరెల్స్ ఇప్పుడు గ్రేస్ కూడా ట్రెండింగ్లోనే ఉన్నాయి. సో గ్రే కలర్ తోటి ఇలా మ్యాచ్ చేసుకొని ఫర్నిచర్ అనేది టీల్ కలర్స్ తోటి మ్యాచ్ చేసుకోవచ్చు. సో ఇది లివింగ్ రూమ్. ఇలానే మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది లివింగ్ రూమ్ వచ్చిన తర్వాత సో వీ హ్యావ్ కిచెన్కి కూడా మనకి డిఫరెంట్. సపోజ్ కొంతమంది వార్డ్రాబ్స్ అనేవి ఇలా రావచ్చు, సో దానికి ఏ కలర్ మ్యాచ్ అవుతుంది, అట్లా ఇలాంటి డిఫరెంట్వి మనం చూపించవచ్చు అనమాట త్రూ కలర్ విజువలైజర్. సో ఇలానే మనకి బాత్రూమ్స్ కానీ వాల్ ఫ్యాషన్స్, అంటే లైక్ ఏదైనా డిజైన్ ఒక స్పెషల్ పిల్లర్స్ ఉన్నాయనుకోండి వాళ్ళకి, సో దాని దగ్గర చిన్న డిజైన్, సో అప్పుడు ఇలా వేసేసుకొని ఇలా వెళ్ళొచ్చు. సో అట్లా చిన్న డిజైన్ లాగా కూడా దాన్ని స్పెసిఫైడ్గా చూపించవచ్చు. అదే ఇది ఎక్స్టీరియర్ అనుకోండి, సో ఇవన్నీ ఇంటీరియర్ రూమ్స్. అదే ఎక్స్టీరియర్ అనుకుంటే బిల్డింగ్స్ ఉంటాయి మనకి, సో బంగ్లాస్ బిల్డింగ్స్ ఉంటాయి. దానికి కూడా వాళ్ళ పిక్చర్స్ తీసుకురాకపోతే ఏదైనా మ్యాచింగ్ పిక్చర్ తోటి మేము సజెస్ట్ చేస్తాం. లైక్ ఎగ్జాంపుల్ ఇలా సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ అనేవి మేము బిల్డింగ్స్కి వేసి చూపిస్తామన్నమాట. సో ఎనీ టైప్ ఎంత టైం అయినా వాళ్ళ కోసం మేము స్పెండ్ చేసైనా సో వాళ్ళకి బెస్ట్ కాంబినేషన్సే ఇస్తాము ఎప్పుడు కూడా. సో ప్లీజ్ విజిట్ అవర్ స్టోర్. ఓకే, థ్యాంక్ యూ. సో మీరు ఇప్పుడు ఆర్కిటెక్చర్స్ అన్నారు కదా, ఇంటీరియర్ డిజైన్స్ కూడా మీ దగ్గరకు వచ్చి ఈ సర్వీసెస్ కావాలి అని? డెఫినెట్లీ చాలా మంది ఇంటీరియర్ డిజైన్స్ వస్తారు, వాళ్ళు సర్వీస్ తీసుకుంటారు, గైడ్ కూడా తీసుకుంటారు. ఇప్పుడు వాళ్ళకి ఎలా అంటే కొంతమందికి లేదు సార్ మా దగ్గర పెయింటర్స్ ఉన్నారు కానీ నాకు కలర్స్ కాంబినేషన్ తెలియట్లేదు అంటారు.
వుడ్ పాలిష్ ఎలా వేస్తే బాగుంటుంది అంటారు. సో మేము అలా గైడ్ కూడా చేస్తాం. ఇట్స్ నాట్ ద నాగా సర్వీస్ తీసుకుంటే నేను చెప్తాను అని ఏం లేదండి. దే కమ్ టు మీ, దే ఆస్క్ మీ, క్వశ్చన్స్ అడుగుతారు, చెప్తాను. ఓకే, అసలు ఇంట్లో అనేది కలర్స్ వల్లనే మెయిన్ ఇంటికి లుక్ అనేది వస్తుంది. సో కస్టమర్స్కి బడ్జెట్ అనేది కొంతమందికి లో ఉంటుంది, బట్ మాకు ఇలా కావాలి, ఇలా ఉంటే బాగుంటుంది, సో మా బడ్జెట్లో ఇది వస్తుందా అని చాలా డౌట్స్ ఉంటాయి. వాళ్ళు మీ దగ్గరకు వస్తే మీరు వాళ్ళ వెరీ ట్రూ. సి ఐఎమ్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ అండి, నిజం చెప్తున్నాను. మీరు అనుకున్నట్టు అరే వీళ్ళ దగ్గరికి వెళ్తే చాలా ఎక్కువ చెప్పేస్తారేమో అని అనుకుంటారు. అలా ఏం లేదు. మీరు ఒక పెయింటర్కి పెయింట్ ఇస్తే ఎంత అవుతుందో నా దగ్గర అంతే అవుతుంది. నా దగ్గర ఉన్న బెనిఫిట్ ఏంటంటే నేను గైడ్ చేస్తాను, ఎక్కడ ఏ పెయింట్ వేయాలో చెప్తాను, ఎక్కడ ఏ కలర్ వేస్తే బాగుంటుందని చెప్తాను. మీరు ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదు, మేమే మీ దగ్గరికి వచ్చి చూపిస్తాం అవన్నీ. దట్ ఈస్ వాట్ వీఆర్ బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ డోంట్ వరీ, వీఆర్ కంప్లీట్లీ బడ్జెట్ ఫ్రెండ్లీ. ఓకే, అండ్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ సర్వీసెస్ అని కూడా చెప్పారు కదా, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యా డెఫినెట్లీ. అంటే ఎక్స్టీరియర్లో ఇప్పుడు రైట్ నో అందరికి ప్రాబ్లం వచ్చేది వాటర్ ప్రూఫింగ్ అండి. ఎక్స్టీరియర్లో ఒక పెయింట్ వేస్తాము, లో క్వాలిటీ పెయింట్ వేస్తాము, అయిపోతుంది, పెయింట్కి ఇచ్చాము, జనరల్గా పెయింట్ వేస్తాము అయిపోయిందా అంటారు. బట్ 1.5 year తర్వాత వాటర్ ప్రూఫ్ అంటే లైక్ వాటర్ వచ్చేసి ఇంటి నుంచి వాటర్ వస్తుంది అంటారు. అది ఎందుకు? అది పెయింట్ సరిగ్గా ఏంటంటారు. సో ఎక్స్టెల్లో దే ఆర్ మెనీ కైండ్స్ ఆఫ్ వాటర్ ప్రూఫింగ్ పెయింట్స్ ఇప్పుడు చాలా కొత్త చాలా వెరైటీ వచ్చాయండి. అది మార్కెట్లో అవగాహన లేదు, నిజంగా చెప్తాను, చాలా మందికి అవేర్నెస్ లేదు. సో ఐ సజెస్ట్ ప్లీజ్ గో టు నాలాగా నేనని కాదని సమ్ కలర్ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళేసి అడ్వైస్ తీసుకోండి ఎలా వస్తుంది అని. దే ఆర్ మెనీ కైండ్స్ ఆఫ్ అల్టిమా ప్రొడక్ట్ అని ఉంది, డ్యామ్ ప్రూఫ్ అని ఉంది, డ్యామ్ షీట్ ప్రైమర్ ఉంది. సో దే ఆర్ మెనీ కైండ్స్ ఆఫ్ పెయింట్స్ ఫర్ ఎక్స్టీరియర్ అండి. అవన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ, డెఫినెట్గా చెప్తున్నాను. అది మీ బడ్జెట్లో వస్తుంది మనకి. అదేం తెలియక ఏమనుకుంటా అంటే ఓ పెయింట్ వేస్తే అయిపోతుందా అనుకుంటాం, అలా కాదు. ఎక్స్టీరియర్లో కూడా ప్లీజ్ మన ఇల్లు అనేది మనం ఎంత ఇట్స్ లైక్ డ్రీమ్ లా చూసుకొని చేస్తాం మనం. సో మనం అది ఎంత జాగ్రత్త చేస్తే అంత మంచిది. అంత అయిపోయాక పెయింట్స్ ఏముంది మనకు తెలుసు కదా అని అనుకోకుండా ప్లీజ్ గో విత్ ఎక్స్పర్ట్స్ అండ్ కంప్లీట్ వాళ్ళ అడ్వైస్ తీసుకొని చేయండి. ఓకే, ఇంకా మీరు ఫ్యూచర్లో ఈ బిజినెస్ అనేది ఎలా ఎక్స్పెండ్ చేయాలనుకుంటున్నారు? డెఫినెట్లీ అండి. బేసిక్గా ఇప్పుడు వీఆర్ టీమ్ ఆఫ్ మా అసోసియేట్ టీమ్ వచ్చేసి 7 మంది అండి బేసిక్గా వీఆర్. బట్ మేము ఇది 6 months to 1 year 10x ప్లాన్ చేస్తున్నాము. ఇప్పుడు నా ప్రస్తుతానికి మా చేతిలో 25 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో వీఆర్ ఎయిమింగ్ ఫర్ 25 to 10 250 ప్రాజెక్ట్స్ ఇన్ 1 year. ఓకే, సో దట్ ఈస్ అవర్ ఎయిమ్ ఇన్ 1 year అండి. ఓకే, అండ్ మీరు ఇందాక చెప్పినట్టు ఏపీలోనే కాదు తెలంగాణలో కూడా నెంబర్ 1 డీలర్ అంటే ఇది ఎలా సాధ్యమైంది బిజినెస్ని ఆ లెవెల్లోకి తీసుకెళ్ళడానికి? యాక్చువల్లీ దేవర్శెట్టి రమేష్ గారు మా మామయ్య గారు, అతను స్టార్ట్ చేశాడు అండ్ కంప్లీట్ క్రెడిట్ గోస్ టు హిమ్ అండి. అతను వెరీ లో స్టైల్ నుంచి కష్టపడి ఈ రేంజ్కి తీసుకొచ్చారు. ఈజ్ పిల్లర్ ఫర్ అస్ అండి. అతను వల్లే మేము ఇక్కడ ఉన్నాం, సింపుల్గా చెప్పాలంటే. అతను కష్టపడితే మేము ఇక్కడ వచ్చాం మేము. అది ప్రస్తుతానికి మా దగ్గర ప్రాజెక్ట్స్ అంటే యశోద హాస్పిటల్ మొత్తం మాది. యశోద కానివ్వండి, ఇప్పుడు మణికొండలో ఐ డోంట్ నో వెదర్ ఐ షుడ్ సే దిస్ ఆర్ నాట్, సుడిగాలి సుధీర్ అన్న ఉన్నా, అతని ఫ్లాట్ మేమే ఇప్పుడు పెయింట్ చేస్తున్నాం. సో దే ఆర్ ఫ్యూ స్మాల్ అండ్ సెలబ్రిటీస్ అండి విచ్ వి గో అండ్ పెయింట్ చేస్తున్నాం ప్రస్తుతానికి అయితే. ఓకే, అంటే నార్మల్ కస్టమర్సే కాకుండా మీకు ఇప్పుడు మీరు చెప్పారు యశోద అని, సో కంపెనీస్ పెద్ద వాళ్ళు కూడా యాజ్ ఐ టోల్డ్ యూ వీఆర్ number 1 డీలర్స్ కదండి. సో ఏషియన్ పెయింట్స్ నుంచి ఏవి కానీ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏషియన్ పెయింట్స్ ఒక ఎంక్వైరీ వస్తుందండి, కంపెనీ వాళ్ళకి ఎంక్వైరీ వస్తుంది, వీ నీడ్ పెయింటింగ్ సర్వీస్ అని. ఏషియన్ పెయింట్స్ వాళ్ళు ఏం చేస్తారు, అంటే వీఆర్ ఏషియన్ పెయింట్స్ డీలర్ కాబట్టి మాకు ఇస్తారు అది. సో యశోద కానివ్వండి, సైనిక్పూర్లో భవన్స్, దెన్ మణికొండ, దే ఆర్ మెనీ ప్రాజెక్ట్స్ అని అప్పుడు టైంకి నాకు గుర్తురాట్లేదు. సో ఆ కంపెనీ నుంచి కానివ్వండి, నా పర్సనల్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఇట్ కమ్స్ టు అస్, దెన్ మేము అవన్నీ చేస్తాం. మీనా బజార్, మన హ్యాబిట్స్లో మీనా బజార్ ఉందండి, వాళ్ళ ఇల్లు కానివ్వండి, వాళ్ళ ఆఫీస్ కానివ్వండి, కంప్లీట్గా ఇంటీరియర్ ఎక్స్ట్రా మనమే చేసాం కంప్లీట్లీ. ఓకే, సో కన్స్ట్రక్షన్ సైట్ వాళ్ళు కూడా మీకు ప్రాజెక్ట్స్ ఇస్తారు? ఎగ్జాక్ట్లీ, వెరీ ట్రూ. బిల్డర్స్ కానీ మాకే ఇస్తారు, బిల్డర్స్, ఆర్కిటెక్ట్స్, ఎనీవన్ కెన్ గివ్ మీ. ఓకే, అండ్ ఇప్పుడు మీరు ఆన్లైన్ సర్వీస్ అనేది ఎలా ఉంటుంది దీనికి? ఆన్లైన్ సర్వీస్ ఏముండదు మ్యామ్. మీరు జస్ట్ ఆన్లైన్లో నాకు ఒక ఎంక్వైరీ పెట్టారనుకోండి, నేను మా పర్సన్ పంపిస్తాను అతని దగ్గరికి. కన్సల్టెన్సీ నథింగ్ ఏం లేదండి. మీరు జస్ట్ నాకు కాల్ చేసి యూ నీడ్ అ రిక్వైర్మెంట్ అని చెప్పండి, ఐల్ సెండ్ మై పర్సన్. అతను మెజర్మెంట్స్ తీసుకుంటారు, విల్ ఎక్స్ప్లెయిన్ దెమ్ ఎవ్రీ క్వాలిటీ ఎలా ఉంటుంది క్వాలిటీ అని చెప్పేసి వాళ్ళకి ఒక ఎస్టిమేషన్ ఇచ్చేస్తామండి. వాళ్ళకి ఎస్టిమేషన్ లేదండి, ఎస్టిమేషన్ కొంచెం హై రేంజ్ ఉంది అనుకోండి, నో ప్రాబ్లం, మేము ఇంకో వేరే ఎస్టిమేషన్ ఇస్తాం. సో అలా వి గో విత్ ఎస్టిమేషన్. వాళ్ళకి నచ్చలేదు అన్నా పర్లేదు, మేము వాళ్ళు నచ్చిన దగ్గర మేము పెయింట్ చేస్తాం.
వాళ్ళ బడ్జెట్కి ఎంత ఉంటే ఆ రకంగా మేము ఎస్టిమేషన్ ఇచ్చేసి పెయింట్ చేసేస్తాం ఖచ్చితంగా. ఓకే, మనకి వాల్ పెయింటింగ్లో చూసుకుంటే 3D అని చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా, ఈ సర్వీసెస్ ఎలా ప్రొవైడ్ చేస్తారు? యా మంచి క్వశ్చన్ అండి. 3D పెయింట్ ఉంటుంది, 3D వాల్ పేపర్ ఉంటుంది, మెనీ కైండ్స్ ఆఫ్ పెయింటింగ్ అండి బేసిక్గా. అదే నేను చెప్పినట్టు టెక్స్చర్లో 3D టెక్స్చర్ ఉంటుంది, 3D పెయింట్ ఉంటుంది. వాల్ పేపర్స్ వీ హ్యావ్ వెరీ గుడ్ కలెక్షన్ ఆఫ్ వాల్ పేపర్స్. ఏషియన్ పెయింట్స్లోనే కాకుండా బయట వెరీ గుడ్ ఆఫ్ వాల్ పేపర్ చేస్తాము. అండ్ కస్టమైజ్ వాల్ పేపర్ కూడా చేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాకు ఫొటోస్ ఇచ్చారనుకోండి, నేను కంప్లీట్గా అది వాల్ పేపర్లో క్రియేట్ చేసి మీకు ఇస్తాము. లేదు మీరు ఆన్లైన్లో చెక్ చేసి నాకు ఈ వాల్ పేపర్ కావాలన్నా ఆ వాల్ పేపర్ చేస్తాము. దెన్ స్టెన్సిల్ వీ డూ కస్టమైజ్ స్టెన్సిల్. ఒక లోగో ఉందనుకోండి, లోగోగా పెయింట్లో కావాలి మీకు, ఆ లోగోని మేము కస్టమైజ్ చేసి స్టెన్సిల్ ఏమంటాం తయారు చేసి వాల్ టెక్స్చర్లో చేస్తామండి. దట్ ఈస్ అవర్ స్పెషలైజ్డ్ యాక్చువల్లీ. అండ్ 3D పెయింట్ అంటారా, ద మెనీ కైండ్స్ ఆఫ్ 3D పెయింట్. ఒక దేవుడు ఫర్ ఎగ్జాంపుల్ సాయిబాబాని మీకు ఇలా 3Dలో కావాలి, అలాగూ చేస్తామండి మేము. సో మెనీ కైండ్స్ ఆఫ్ 3D పెయింట్స్ వీ డూ 3D పెయింట్స్ చేస్తాం, 3D వాల్ పేపర్స్ చేస్తాం మేము. ఓకే, అండ్ వాటర్ ప్రూఫ్ అంటారు కదా, వాటర్ ప్రూఫ్ అంటే ఏంటి, దీనికి సర్వీస్ అనేది ఎలా ఉంటుంది? యా వీ హ్యావ్ వెరీ గుడ్ టీమ్ ఇన్ వాటర్ ప్రూఫింగ్ అండి. ఎలాంటి అందరికీ జనరల్గా ఏమవుతుందంటే ఓన్లీ వాన పడినప్పుడు వాళ్ళకి గుర్తొస్తుందండి. బట్ మై సజెషన్ ఈస్ మీరు వానాకాలం ముందే మీరు గ్రహించి నాకు చెప్తే దాని సొల్యూషన్ మనం ఇవ్వగలుగుతామండి, ఎలా చేస్తో ఏందని. చాలా ఉంటాయి వాటర్ ప్రూఫింగ్లో, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్ టెర్రస్ నుంచి రావచ్చు, ఎక్స్టెండ్ నుంచి రావచ్చు. కొంతమందికి ఎలా ఉంటుందంటే కింద వాటర్ ప్రూఫింగ్ లీకేజ్ అవుతుంది, అది ఎక్కడి నుంచి వస్తుందో వాళ్ళకి అర్థమవుతుంది అంటారు. బేసిక్గా ఏమవుతుందంటే సైడ్స్ నుంచి మన వాష్రూమ్స్ నుంచి వాటర్ ప్రూఫింగ్ లీకేజ్ ఆ సైడ్ నుంచి వస్తుంది. అది ఎలా అంటే ఇఫ్ యూ కాల్ మీ దెన్ వాళ్ళకి వచ్చి నేను చెప్పగలుగుతాను, ఇలా ఇట్స్ అ స్మాల్ ప్రాబ్లమ్, ఇట్స్ అ లార్జ్ ప్రాబ్లమ్, ఏం చేయొచ్చు. కొందరికి ఎలా అవుతుందంటే 15-20 years బిల్డింగ్ ఉంటుంది, టెర్రస్ మీద కంప్లీట్ క్రాక్స్ వచ్చేస్తాయి. సో వాళ్ళు ఏం చేయలేరు. సో ఏం చేస్తాం అప్పుడు, కంప్లీట్ టెర్రస్ అనేది స్లాబ్ తీసేస్తాం, అంటే స్లాబ్ వరకు చిప్పింగ్ చేసేసి కెమికల్ వేసి దెన్ మళ్ళీ మేము ఫ్లోరింగ్ వేస్తాం. సో అలా దే హ్యావ్ మెనీ కైండ్స్ ఆఫ్ వాటర్ ప్రూఫింగ్. సో జస్ట్ నాకు ఒకసారి మీరు కాల్ చేసాను, మేము విజిట్ చేస్తాము, మీకు చెప్తాం సొల్యూషన్ ఎలా అయిందో మేము సొల్యూషన్ ఇస్తాం. సో దే ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్, ఎలా అంటే కొన్ని సర్వీసెస్కి 5 years ఇస్తాము, కొన్ని దానికి 10 years ఇస్తాము, డిపెండింగ్ ఆన్ ది సర్వీస్ దెన్ వి గివ్ అండి. ఓకే, ఇప్పుడు మీరు చెప్పారు కదా ఓన్లీ వాష్రూమ్స్ రెస్ట్ రూమ్సే కాకుండా నార్మల్ రూమ్స్లో కూడా వాటర్ అనేది చాలా డ్రాప్స్ పడుతుంది రెయినీ సీజన్లో. అంటే ఇప్పుడు అది వాల్ ప్రాబ్లమ్ అంటారా, లేకపోతే దాన్ని ఎలా కవర్ చేయొచ్చు? టు బి ఫ్రాంక్ ఒకటండి, వాటర్ ప్రూఫింగ్ అనేది, వాటర్ ప్రాబ్లమ్ అనేది ఇట్స్ లైక్ అ క్యాన్సర్ అండి. ఎలా ఉంటుందంటే మనం ఇదే ద పర్ఫెక్ట్ ఇక్కడ నుంచే వస్తుందని ఖచ్చితంగా చెప్పలేం. అది ఎవరైనా చెప్పారా అనుకోండి నమ్మకండి. అది వాటర్ ప్రూఫింగ్ వి గివ్ అ సొల్యూషన్, బట్ అది కంప్లీట్ అల్టిమేట్ అదే ఖచ్చితంగా క్లియర్ అవుతుందో తెలియదు. ఇప్పుడు క్యాన్సర్లో మనం ప్రాబ్లమ్ ఏమంటాం మెడిసిన్ ఇచ్చి దాన్ని క్యూర్ చేస్తాం, బట్ ఏమవుతుంది అది ఇంకో దగ్గర నుంచి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ వాటర్ ప్రూఫింగ్ కూడా అంతే అండి. వీ ట్రై అవర్ బెస్ట్, 99% సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. అది అవ్వకపోతే ఇంకా నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం వాల్ అంతా పచ్చిగా అయిపోతుంది, నిమ్ వస్తుంది, ఏం చేద్దామంటారు. దాని మీద సొల్యూషన్ ఇస్తామండి. 100% సాల్వ్ అవుతుంది, మేము గ్యారంటీ ఇవ్వను. నేను ఇప్పుడే చెప్తున్నాను 100% సాల్వ్ అవ్వదండి. వాటర్ ప్రూఫింగ్ ఏంటంటే 99% మనం సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. ఇట్స్ లక్ మనకు ఖచ్చితంగా సాల్వ్ అవుతుంది. అది అవ్వకపోతే దెన్ అగైన్ వీ ఫర్దర్ వేరే ట్రీట్మెంట్ కూడా చేద్దాం. దర్ ఆర్ మెనీ ట్రీట్మెంట్స్ ఇన్ వాటర్ ప్రూఫింగ్ అండి. ఇదే ఇక్కడ నుంచే వస్తుంది ఖచ్చితంగా మనం చెప్పలేము. అది వాటర్ ప్రూఫింగ్ స్పెషాలిటీ. వాటర్ ఎలా అంటే ఒక్కసారి లోపలికి వెళ్ళిందంటే ఇట్స్ దారి చూస్తుంది, ఎక్కడి నుంచి బయటకు వద్దామా అని చూస్తుంది. సో మనం అనుకుంటాం ఈ మూలలో క్రాక్ వచ్చింది, బట్ ఈ మూలలో కూడా వాటర్ ప్రూఫింగ్ వస్తుంది, ఈ మూలలో వాటర్ వస్తుంది కదా అనేసి దీనిపైన ప్రాబ్లం ఉండదండి బేసిక్గా. సో స్లోప్ ఎక్కడ ఉందో వాటర్ అక్కడ బయటకు వస్తుంది. సో అది ఎలా అంటే మాకు ఎక్స్పర్ట్స్ చెప్తారు, మేము చెక్ చేసి మేము చెప్పగలుగుతాం ఏం ప్రాబ్లం ఏంటి అనేది. ఆ ప్రాబ్లం ఒకవేళ సాల్వ్ అవ్వకపోతే విల్ గో విత్ సమ్ అదర్ థింగ్. అది ఖచ్చితంగా సాల్వ్ అవుతుంది. ఎలా దర్ ఆర్ మెనీ వేస్. సో వన్ కాకపోతే అదర్ వే మేము సాల్వ్ చేసి చూపిస్తాం అది. ఓకే, అండ్ ఇప్పుడు ఇంట్లో అనేది మనం ఇల్లుని బట్టే మన థాట్స్ అండ్ మన చుట్టూ ఉండే కలర్స్ని బట్టే థాట్స్ అని అవి ఆలోచనలు అనేవి ఉంటాయి. కలర్ కాంబినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు కలర్ కాంబినేషన్స్ అనేవి ఎలా చేస్తారు? మేము ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ డెమో చూపిద్దాం అనుకుంటాను మీకు. ఎలా అంటే మేము మా వర్చువల్ ఉంటుంది, మా సిస్టమ్ ఉంటుంది, అందులో రూమ్స్ ప్రకారంగా రూమ్కి ఈ కలర్ వేస్తే ఇలా ఉంటుంది అని చూపిస్తాం. అలా 4-5 పంపిస్తాం వాళ్ళకి. అలా లేదు నచ్చలేదు అంటే దెన్ విల్ గో విత్ సమ్ వన్ ఎల్స్. అంటే వాళ్ళకి ఫస్ట్ మేము ఏం చేస్తాం అంటే వాళ్ళని అడుగుతాం, సార్ వాట్ కలర్ ఆర్ యూ ప్రిఫరింగ్. వీ గివ్ దెమ్ సమ్ సజెషన్. వాళ్ళకి అది వద్దు అంటే వాళ్ళని ప్రిఫర్ అడుగుతాం, సార్ మీకు ఏ కలర్ కావాలి ఏంటి అనేది. దెన్ ఆ షేడ్స్లో మేము కలర్ వేసి చూపిస్తామండి.
సో ఐ జస్ట్ వాంట్ టు షో యూ ఎలా ఉంటుంది ఏంటి అని కలర్ కాంబినేషన్. Okay. మై సిసి ప్రియా గారు చూపిస్తారు ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఓకే, అండ్ మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్ ఎలాంటి కలర్స్ ప్రిఫర్ చేస్తారు ఎక్కువగా? దే ఆర్ మెనీ అండ్ ఎలా అంటే మ్యాక్సిమం లైట్ కలర్స్ ప్రిఫర్ చేస్తారు. పిల్లలు ఉన్నారు అనుకోండి, దెన్ దిల్ గో విత్ సమ్ పర్పుల్, పింకిష్ అనేసి. సో డిపెండింగ్ ఆన్ ది కస్టమర్ డిఫర్ అవుతుందండి. సో మా కలర్ కన్సల్టెంట్ ప్రియా గారు ఉంటుంది, తను షీఈస్ రియల్లీ ఎక్స్పర్ట్ ఇన్ కలర్ అండి. తను బేసిక్గా కస్టమర్స్కి షీల్ టెల్ దెమ్ ఎలా ఉంటుంది ఏంటని తను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, తను చూసుకుంటుంది మొత్తం యాక్చువల్గా. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాకు అందించినందుకు. అండ్ చూసారు కదా, చాలామందికి కలర్స్ గురించి అవగాహన ఉండదు, అండ్ వాటర్ ప్రూఫింగ్, వాల్ పెయింటింగ్ ఈ సర్వీసెస్ గురించి కూడా ఐడియా ఉండదు. అండ్ బయట మార్కెట్లో కూడా మనకి ఎవరు ఇలా అవగాహన అనేది కల్పించరు. సో మనకి కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ ఇల్లు ఏ విధంగా డెకరేట్ చేసుకోవాలనుకున్నా ఎలాంటి థాట్స్ ఉన్నా మీరు అనుదీప్ గారిని కాంటాక్ట్ అవ్వండి, మీకు తప్పకుండా బెస్ట్ రిజల్ట్ ఇస్తారు. అండ్ సర్వీసెస్ కూడా చాలా బాగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఇవాల్టి వీడియో. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి V9 న్యూస్.